హాయ్. హలో. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. మన మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎలా ఉంది ఈరోజు? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూవ్ రావడానికి స్కోప్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది 71,441 బిట్ కాయిన్లో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రైస్ స్ట్రక్చర్ సపోర్ట్. ఎలా ఉన్నారు? ఎలా అయింది సెలబ్రేషన్స్ ఈరోజు అంతా? ఇందుకే వాయిస్ వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఆడిబుల్? హలో హలో హలో. వాయిస్ లోగా వస్తుందా? ఐ థింక్ వాయిస్ వెరీ లోగా ఉన్నట్టుంది. రికార్డింగ్స్, ప్రాపర్టీస్, లెవెల్స్. యా, సారీ. గుడ్ ఈవినింగ్ అందరికీ.
ఆహ్, లాంగ్‌కి ఎంట్రీ ఈ ప్రైస్ దగ్గర యాహ్! డబుల్ బాటమ్ క్రియేట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. ఈ కింద లిక్విడిటీ ఉంటది. స్టాప్ లాస్ హంటింగ్ జోన్. ఈ 2 లిక్విడిటీ ఉన్న జోన్స్ అన్నమాట. ఓకే. ఇదొకటి. ఈ ఈ గ్రీన్‌ది. కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే. ఎందుకంటే ఇది స్వింగ్‌లో. సో, ఈ స్వింగ్‌లో చాలామంది ఎస్ఎల్స్ ఉంటాయి. స్టాప్ లాసెస్. లిక్విడిటీ గ్రాబ్ చేసే స్కోప్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. దట్టు ఏంటంటే మనకి ఇంకా ఫస్ట్ బౌన్స్ వచ్చింది కానీ సెకండ్ బౌన్స్ ఇంకా రాలేదు. వెయిట్ చేద్దాం. సో, దీస్ 2 అవర్స్ ఈ 2 కూడా లిక్విడిటీ స్టాప్ లాస్ హంటింగ్ అంటాం కదా! ఇన్‌స్టిట్యూషన్స్ అక్కడ నిఘా పెడతాయి అన్నమాట. ఈ 2 లెవెల్స్ దగ్గర. వి విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎప్పుడైతే ఈ జోన్‌ని క్లియర్ చేస్తదో ఈ 2 జోన్స్ ఇంపార్టెంటు. పెద్ద బంచ్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి ఇన్‌స్టిట్యూషన్స్‌కి. సో, పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ దీస్ లెవెల్స్. బట్ దిస్ ఈజ్ వెరీ ఇదైతే చాలా మంచి జోన్ ఇది. ప్రైసు బ్రేక్అవుట్ అయిన జోను. ఫ్లిప్ అవ్వడానికి కూడా హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంది ఈ జోన్‌లో. ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. మాసివ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. 15 మినిట్స్‌లో అయితే బులిష్‌గా వచ్చేసింది. చూద్దాం. ఆ లిక్విడిటీ క్లియర్ అవ్వనంత వరకు మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు. గమనించండి ఆ ప్రైస్ దగ్గర చాలా ఆర్డర్స్ ఉంటాయి. ఏదో టైంలో వచ్చి ఈ జోన్‌ని టచ్ చేస్తాడు. దట్ ఈస్ దేర్ టార్గెట్.
కరెక్ట్గా మార్క్ చేసామా? దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ రెండు జోన్స్ ఏరియాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. జోన్ కాదు, యాక్చువల్ లెవెల్ ఇది. లిక్విడిటీ జోన్ అంటాం, లెవెల్ అది. ఆ పాయింట్ వచ్చేదాకా లాంగ్ ట్రిగ్గర్ చేయొద్దు. ఆ పాయింట్ దగ్గర ప్రైస్ యాక్షన్ మనకి ఎటువంటి రిజెక్షన్ కనిపించినా మనం వెంటనే బై తీసుకోవచ్చు. February 13, Indian IT stocks tumbles as artificial intelligence disruption fears rattle sector. HDFC Bank Limited receives investment bank analyst rating upgrade. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి సపోర్ట్ దగ్గర కనిపించింది, గమనించారో లేదో, నాకైతే బాగా అనిపించింది యాక్టివిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి సపోర్ట్ దగ్గర కనిపించింది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రైస్ స్ట్రక్చర్ని బట్టి మనం ఇది చూడండి, మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వచ్చి బౌన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఈ పాయింట్కి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే లాంగ్ తీసుకున్నాను అనుకోండి, డెఫినెట్గా వెరీ బిగ్ టార్గెట్ కోసం హోల్డ్ చేస్తున్నాను. దెన్ ఇది నా స్టాప్ లాస్ ఉంటుంది, ఎందుకంటే స్ట్రక్చరల్ స్వింగ్లో అది. అండ్ అనదర్ స్వింగ్ వచ్చేసరికి ఇది. సో ఇలా చాలామంది ఇంపార్టెంట్ స్వింగ్ పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్లు అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ స్వింగ్స్ ఏంటంటే ఈ రెండు కూడా హైగా ట్రేడ్ ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి పొజిషన్స్ ఉన్నాయన్నమాట ఈ లెవెల్స్ దగ్గర. సో మార్కెట్ వాటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బంచ్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది.
దే కీప్ ట్రాకింగ్, వాటిని ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నియర్ బై ఉన్నాం కదా మనం, సపోర్ట్కి దగ్గరగా ఉంది. ఇదంతా సపోర్ట్ జోన్, బట్ లిక్విడ్ జోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేస్తే బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా వెళ్ళినా ఏదో ఒక టైంలో ఈ 2 లెవెల్స్ని కిస్ చేస్తాడు. అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. చూడండి, లైవ్లోనే మీరు ట్రాక్ చేయొచ్చు ఆ లెవెల్స్. దే ఆర్ వెరీ క్లోజ్ టు దిస్ లెవెల్, దగ్గరకు వచ్చేసారు. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఓపెనింగ్ వీక్గా ఉండొచ్చు, బట్ రికవరీ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఏడిఆర్స్లో స్టేబుల్ అయినాయి, ముఖ్యంగా ఐటీ స్టేబుల్ అయింది. ఐటీ వల్లే ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఐటీ స్టేబుల్ అయిందని మార్కెట్ అట్లీస్ట్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవ్వదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మార్నింగ్ అనేది ప్రాబ్లీ వీక్ ఉంటుంది కొద్దిగా, యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఎనీహౌ ప్రీ మార్కెట్లో నేను అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ 60-70 పాయింట్స్ వీక్గా కనపడుతుంది.
వీక్ ఓపెనింగ్ అయ్యి అక్కడ నుంచి రివర్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. సరే, ఇండియన్ మార్కెట్స్ పాస్ట్ 10 డేస్ నుంచి చుక్కలు చూపిస్తుంది. ట్రూ అండి అది. ముఖ్యంగా బ్లూ చిప్ కంపెనీస్ అంత బ్లీడ్ అవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. సీరియస్గా మార్కెట్ వీక్గా ట్రేడ్ అవుతుంది బాగా. ఈరోజు ఉండదండి, రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్ఎం అది గోల్డ్ అవి ఓన్లీ క్రిప్టో ట్రేడ్ అవుతుంది ఎక్స్ఎంలో. క్రిప్టో ఏంటంటే 24/7 నడుస్తూ ఉంటుంది, 24 గంటలు 7 రోజులు వారానికి 7 రోజులు నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఆఫ్లో ఉంటాయి, గమనించారో లేదో. ఇక్కడ గ్రే కలర్ వచ్చేస్తుంది, మార్కెట్ క్లోజ్డ్. ఓన్లీ ఇథీరియం మాత్రం ప్రైస్ వైట్ కలర్లో ఉంది చూడండి. గ్రే కలర్లో ఉన్నాయన్నీ ఇవన్నీ ఇంకా ట్రేడ్ చేయలేం, అంటే మార్కెట్ క్లోజ్డ్. ఇవి ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు. అండ్ బిట్ కాయిన్ వచ్చేసరికి మనకి వైట్ కలర్లో ఉంది. ఇథీరియం రెండు కూడా క్రిప్టో అనమాట. సో క్రిప్టో ఈజ్ ట్రేడబుల్. మీరు బిట్ కాయిన్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చు. యూ క్యాన్ బై అండ్ సెల్ ఇన్ ఎక్స్ఎం. సో వీకెండ్స్లో మనకు ఓన్లీ క్రిప్టోనే నడుస్తుంది. వీక్ డేస్లో ఏంటంటే 24 అవర్స్ గోల్డ్ ఇది నడుస్తూ ఉంటుంది అనమాట. మన మార్కెట్స్ 9:30 అంటే 9కి అనుకుందాం, 9 to 3:30 అనుకుందాం, సింపుల్గా అయిపోద్ది కదా. కానీ గోల్డ్ ఏంటంటే 24 అవర్స్ నడుస్తూనే ఉంటుంది మళ్ళీ, కాకపోతే 5 డేస్. క్రిప్టో వచ్చేసరికి 7 డేస్ ఉంటుంది, 24 అవర్స్ నడుస్తూనే ఉంటుంది, 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. యా $68,880 అని చూపిస్తుంది. ఓకే, $67,950, 1000 పాయింట్స్ డౌన్లో ఉంది. ఓకే, అరౌండ్ ఈ ఏరియాలో హెవీ ఆర్డర్స్ ఉన్నాయి.
ఇది లెవెల్ ఎంత? 67,400. 67,400. ఓకే. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే లాంగ్ ఎంట్రీ. టిల్ దెన్ వెయిట్ అండ్ వాచ్. ఫ్యూచర్ ప్రైసెస్ పెరిగితే ఓకే. సూపర్. కాన్సెప్ట్ ఈజ్ సూపర్. సార్ ఆప్షన్ చార్ట్ చూసి ట్రేడ్ చేయొచ్చా? యు మీన్ ప్రైస్ చార్టా? గ్రా ఐ మీన్ క్యాండిల్ స్టిక్ చార్ట్ అంటున్నారా? లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ లేకపోతే మిగతా ఏమన్నా అంటున్నారా? ఆప్షన్ చైనా మీరు అనేది? ఓపెన్ ఇంట్రెస్ట్ లేకపోతే నార్మల్ ప్రైస్ చార్ట్ అంటున్నారా? ఇట్లాగా ఆప్షన్ ప్రీమియం చార్ట్. యాక్చువల్గా ఏంటంటే పర్సనల్గా నేనైతే ఆప్షన్ ప్రీమియం చూస్తాను. క్యాండిల్ యా స్పాట్ కంటే కూడా ఆప్షన్ ప్రీమియం బట్టే ట్రేడ్ చేస్తాం మనం. ఆప్షన్ ప్రీమియం చార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పాట్. ఎందుకు ఆప్షన్ ప్రీమియం ఇంపార్టెంట్ చార్ట్ అంటున్నానంటే ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రేడర్ కావచ్చు అండ్ ఆర్బిట్రేజ్ డెస్క్ కావచ్చు, డీలర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రైస్నే ట్రాక్ చేస్తుంటారు. థీటాడికే అనేది ప్రైస్ని స్పాట్కి ఆప్షన్ ప్రీమియంకి ప్యారలల్గా మూవ్ అవ్వదు. టైం గడిచే కొంది రెండిట్లో కొంత డీవియేషన్ వస్తుంది. మీ అందరికీ తెలిసింది ఆప్షన్ ప్రీమియమ్స్ టైం గడిచే కొంత తగ్గుతాయి. దట్స్ ద రీజన్ ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ మొత్తం కూడా ప్రైస్ని బేస్ చేసుకొని ఉంటాయి కదా. అందుకని ఆప్షన్ చార్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి?
ఇప్పుడు స్పాట్ ఇక్కడుంది. ఆప్షన్ ప్రీమియం ఇక్కడుంది. ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? ప్యారలల్‌గా ఉండాలి యాక్చువల్‌గా. బికాస్ ఆఫ్ థీటా. సో, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఆప్షన్ ప్రీమియం. బికాస్ మన పొజిషన్స్ హెడ్జింగ్ చేయాలన్నా, హెడ్జ్ తీసేయాలన్నా, ఈ ఆర్బిట్రేజ్ డెస్క్ గానీ, డీలర్స్ వీళ్ళందరూ గూడా ఈ ప్రీమియంని ట్రాక్ చేస్తూ ఉంటారు. కోర్స్ ఇవి కూడా మ్యాటరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పొజిషన్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ప్రీమియం లెవెల్స్ అనమాట. సో, లేవరేజ్ ఎక్కువగా తీసుకున్నోళ్ళు ఇక్కడ ఈ లో ఈ లోస్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. ఓకే, యాజ్ పర్ ద డేటా మీడియం లెవరేజ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ దాకా ఉంటుంది ఛాన్సెస్ స్టాప్ లాస్. లో లెవరేజ్ తీసుకున్న వాళ్ళు ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో వీళ్ళని కూడా హంట్ చేయాలంటే ఇక్కడ దాకా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మేజర్గా ఈ 2 లెవెల్స్ని మనం ఫోకస్ చేయాలి డౌన్ సైడ్.
ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ ఎలా చేయాలి? డెల్టా ఎక్స్చేంజ్లో లేవరేజ్ తీసుకుంటే లేవరేజ్కి ఫీ ఉంటుందా? డైరెక్ట్గా లేవరేజ్కి ఫీ ఉండదు. బట్ మీరు పొజిషన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారంటేనే ఫీజు ఎక్కువ పడుతుంది. దేర్ ఈజ్ నో ఛార్జ్ అనమాట. లేవరేజ్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మీ పొజిషన్ సైజుని బట్టి ఉంటుంది. ప్రీమియంలో స్ట్రైక్ చార్ట్ని అబ్జర్వ్ చేయాలి సార్. ఎస్ ఎస్. ఏ స్ట్రైక్ అంటే జనరల్గా ఏంటంటే 1 స్ట్రైక్ ఆర్ 2 స్ట్రైక్ ఇన్ ద మనీ ఎట్ ద మనీ అబ్జర్వ్ చేయాలి. బట్ ఇన్స్టిట్యూషన్స్ దే డూ థింక్ డిఫరెంట్లీ. దే ఫాలో ద స్క్యూ అనమాట. అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ ఐవి ఎలా పెరుగుతుంది, అండ్ దే డూ ఫాలో లిటిల్ అడ్వాన్స్డ్ మెకానిక్స్. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మీరు 1 or 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీకి వెళ్ళి మీరు ప్రీమియమ్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో దట్ యూ కెన్ గెట్ ఐడియా అనమాట. వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ మనం చేద్దాం. ఆల్రెడీ నా దాంట్లో మన తెలుగు ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు పాత వీడియోస్లో. ఆప్షన్ చైన్ అనాలిసిస్. సరే, ఏడిఆర్స్ ఇండియన్ మార్కెట్స్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే యాక్చువల్గా అది డైరెక్ట్ ఆ ట్రాన్సాక్షన్కి మన ఇండియన్ మార్కెట్స్కి సంబంధం ఉండదు. బట్ ఇండియాలో కొన్ని స్టాక్స్ని ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్లో ముఖ్యంగా యుఎస్లో ఏడిఆర్స్ అనేది లిస్ట్ అయినాయి. ఎందుకు అలా జరిగిందంటే మనకి వాళ్ళకి టైము డిఫరెన్స్ అనేది ఉంది. మనకేమో ఇక్కడ పగలు అనుకోండి, వాళ్ళు రాత్రి లేసి ట్రేడ్ చేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు ఇక్కడ రైట్ ఇండియాలో. సో ఓవర్లాపింగ్ కోసం కొన్ని స్టాక్స్ అనేది పెట్టారు. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆ పర్పస్సే వచ్చింది. అట్లీస్ట్ వాళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత midnight 1:30 దాకా ఉంటుంది మనకి గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ చేసుకోవడానికి. బికాజ్ ఈ టైమ్ హొరైజన్స్ని మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇక మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా ఏంటంటే మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత అవి ఓపెన్ అవుతాయి. సో డెఫినెట్గా అక్కడ యుఎస్ మార్కెట్స్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ న్యూస్ దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు బై చేయాలా సెల్ చేయాలా అనేది చేస్తూ ఉంటారు ఇన్ జనరల్గా కదా. సో అక్కడ స్ట్రాంగ్గా అగ్రెసివ్గా బాయింగ్ జరుగుతుంది అనుకోండి, ప్రాబ్లం ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు. లేదు అక్కడున్న ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు షార్ట్ చేశారనుకోండి హెవీగా. ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో అనేది బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చింది ఐటీ సెక్టర్ నుంచి, గైడెన్స్ కూడా బాగాలేదు. దెన్ ఏం చేశారంటే వాళ్ళు ఐటీ నుంచి ఏడిఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెవీగా షార్ట్ చేశారు. సో అక్కడ ఐటీ బాగాలేదు, ఆ ఇంపాక్ట్ అనేది మార్నింగ్ ఇండియన్ మార్కెట్స్లో చూపించింది అనమాట. సో ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే మనకి వాళ్ళకి టైం డిఫరెన్స్ ఉంటుంది. మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ మార్కెట్స్ అనేది రన్ అవుతాయి కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఓ రిఫరెన్స్గా తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా అది ఎంత పర్సంటేజ్ పడితే ఇంత పర్సంటేజ్ పడతాం అట్లా ఉండదు. బట్ ద సెంటిమెంట్ అనేది మనం ఫాలో అవుతాం. హోప్ it is clear.
సార్ రిటైలర్స్ ఆప్షన్స్ బిగ్ క్వాంటిటీ బై చేసిన వెంటనే బిగ్ ప్లేయర్స్కి తెలుస్తుందా? యాక్చువల్గా ఏంటంటే ఈ బిగ్ ప్లేయర్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. సో సిన్సియర్లీ సీరియస్గా చెప్పాలంటే దే డోంట్ బాదర్ అబౌట్ రిటైలర్స్. బట్ ఏంటంటే ఇక్కడ డీలర్స్ కంప్లీట్గా రిటైలర్స్కి ఎగనెస్ట్గా పొజిషన్ తీసుకుంటారు, వాళ్ళు హర్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆప్షన్స్ కాల్స్ సెల్లింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, రిటైలర్ కూడా సెల్ చేస్తాడు, ఎందుకంటే కామన్ సెన్స్ ఉంది వాళ్ళకి కూడా. దే ఆర్ నాట్ ఓకే డిఫరెంట్ యానిమల్. సో ద థింగ్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళు సప్లై చేస్తుంటారు డీలర్స్, మనకు కావాల్సిన లిక్విడిటీ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందకు వెళ్ళిపోతుంది, రిటైలర్ ఏమనుకుంటున్నాడంటే మార్కెట్ కిందకు వెళ్తుంది కాబట్టి నేను కాల్ షార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇది కామనే, దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. అప్పుడు సెల్లర్ కూడా కావాలి కాబట్టి వీళ్ళు సెల్ చేస్తే రిటైలర్స్, డీలర్స్ బై చేస్తారు. ఓకే, సో డీలర్స్ బై చేసి ఏం చేస్తారంటే వాళ్ళు అలాగ బై చేసి మనం అమ్ముతుంటే వాళ్ళు కొనటం, ఇట్లా మెకానిజం కాకుండా వాళ్ళు ప్రాపర్గా 100% హెడ్జింగ్ తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళు ప్రాపర్గా 100% హెడ్జింగ్ తీసుకొని వెళ్తుంటారు విత్ ఫ్యూచర్స్ అనమాట. సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే రిటైలర్స్ అంత అమాయకులు కాదు. మార్కెట్ కిందకి వెళ్తుంటే వాళ్ళు కూడా కాల్స్ ఏం బై చేయరు కదా, సెల్లింగే చేస్తుంటారు. ఓకే, సెల్లర్ అయితే. బట్ ద థింగ్ ఏంటంటే ఈ యొక్క బిడ్ అండ్ ఆస్క్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది డీలర్ క్రియేట్ చేస్తాడనమాట. ఓకే, ఈ యొక్క ఫాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే డీలర్ మోర్ ప్రీమియం అనేది డిమాండ్ చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 100 రూపాయలు ఉండాల్సిన పుట్ ఆప్షన్ నేను 102కి అమ్ముతాను అంటాడు. 2 రూపీస్ అతనికి లాభం అనమాట. రైట్, నువ్వు తీసుకో, కాల్ సెల్ చేసుకో, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ప్రీమియం అనేది హై డిమాండ్ చేస్తుంటాడు డీలరు. డీలర్ ఏం చేస్తుంటాడు, సింపుల్గా చెప్పాలంటే రిటైలర్కి ఏది కావాలో అది అందిస్తూ ఉంటాడు. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద వీక్ ఏమవుతుందంటే ఎంప్లాయిడ్ వోల్టాలిటీ కూల్ ఆఫ్ అయింది, టైం డికే అనేది తగ్గిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే ద ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది విల్ బికమ్ వర్త్లెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది వాళ్ళు ట్రాక్ చేస్తారు, మనకి ఎగనెస్ట్గా తీసుకుంటారని కాదు, బట్ డెఫినెట్గా ఒక సప్లై చేస్తుంటారు. వీళ్ళు బై చేస్తుంటే వాళ్ళు సెల్ చేస్తుంటారు. ఒకవేళ వీళ్ళు పుట్టును షార్ట్ చేశారనుకోండి రిటైలర్స్, మార్కెట్ ఇలా వెళుతుంటే వాళ్ళు పుట్స్ని వాళ్ళు బై చేస్తారు మనం అమ్ముతుంటే, ఎవరు డీలర్స్. బట్ డీలర్స్ అమ్మితే వాళ్ళకి లాభం ఏంటి మరి, 30కే వాళ్ళకి లాస్ కదా. అంటే ద కాన్సెప్ట్ ఏంటంటే డీలర్స్ అనేవాళ్ళు ఇక్కడ జస్ట్ సప్లై చేస్తారు, బట్ బిడ్ అండ్ ఆస్క్లో వాళ్ళు ఎర్న్ చేస్తారు, కంప్లీట్గా 100% హెడ్జ్తో వెళ్తుంటారు అనమాట. అంటే ఫ్యూచర్స్ అనేది వాళ్ళు కన్ఫామ్గా వాళ్ళు తీసుకున్న పొజిషన్స్ని డెల్టా న్యూట్రల్గా తీసుకొని ఫ్యూచర్స్తో హెడ్జింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆల్ దే డూ ఏంటంటే జస్ట్ సింపుల్గా సప్లై చేస్తుంటారు. ఎండాకాలం వచ్చింది ఏసీలు సప్లై చేస్తారు, వర్షాకాలం వచ్చింది గొడుగులు సప్లై చేస్తారు. లైక్ దట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ సప్లయర్స్. బట్ ఇక్కడ అతి న్యాచురల్గా ఉన్న తీటా అండ్ ఎంప్లాయిడ్ వోల్టాలిటీ ఇవి హర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట రిటైలర్స్ని. దే డోంట్ హర్ట్ అస్. ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ ఏంటంటే
ఓకే. ఇప్పుడు రిటైలర్స్ మార్కెట్ పడిపోతుంది. కాల్స్ షార్ట్ చేశారు. మరి లాస్ ఎక్కడ స్టార్ట్ అవుతది? ఎందుకొస్తది? లాస్ అనేది రాకూడదు గదా! అదే కదా క్వెషన్. ఓకే. డీలర్స్ ఏం చేస్తున్నారు? జస్ట్ సప్లై చేస్తున్నారు. మనకేది కావాలో అది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ ఎళ్తుంది. కాల్ షార్ట్ చేశారు. ఎవరు? రిటైలర్స్. ఇది కరెక్టే. రిటైలర్స్ అమాయకులు కాదండి. మార్కెట్ కిందకెళ్తే వాళ్ళు పుట్టుని షార్ట్ చేయరు. అంటే ఉంటారు కొంతమంది పర్సెంటేజ్ లైక్ 20% ఆర్ మేబీ 30%. బట్ వాళ్ళకి కూడా కనపడుతది కదా! మార్కెట్ ఇంత పడిపోతుందని. ఓకే. చార్ట్ చెప్తది నీట్‌గా కిందకెళ్తుందని. వాటెవర్ ఇట్ మే బీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా సరే బేరిష్‌గానే ఉంది. సో, దే డు ఆహ్, కాల్ షార్ట్ అనేది చేస్తారు. బట్ ద థింగ్ ఏంటంటే అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఎఫిషియన్సీ అనేది ఉండదనమాట. ఓకే. దే మేక్ మనీ, దే లూజ్ మనీ. సమ్‌టైమ్స్ లేట్ అవుతారు అడ్జస్ట్ చేయటంలో. సమ్‌టైమ్స్ ఏంటంటే గివ్ అప్ వదిలేస్తారు. హోప్ ట్రేడింగ్‌కి వెళ్తారు. దీస్ ఆర్ ఆల్ ద ఎమోషనల్ డ్రామా వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. రిటైలర్ ఈజ్ నాట్ ఎ డమ్. హి ఈజ్ ఎ జీనియస్. హి ఈజ్ గుడ్. బట్ ప్రొపరేటరీ డెస్క్‌కి గానీ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ దే హావ్ ద ఎడ్జ్ అనమాట. అంటే ప్రాపర్ అల్గారిథమ్స్ ఉంటాయి. దే డు ఫాలో ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్. వెన్ మార్కెట్ ఈజ్ రైజింగ్ అగైన్స్ట్ దెమ్ ఇమ్మీడియేట్‌గా దాన్ని న్యూట్రలైజ్ చేస్తా ఉంటారు. విత్ ప్రాపర్ ఫండ్స్ అనమాట. ఫండ్స్ గూడా ఉండవు రిటైలర్స్ దగ్గర. సఫిషియంట్ ఫండ్స్ అంటాం కదా! అవి కూడా ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల గూడా ఇబ్బంది పడుతుంటారు. నేను ఒక షార్ట్ చేశాను కాల్‌ని. కాల్ రైజ్ అయింది, రైజ్ అయింది. కరెక్ట్‌గా నేను ఎగ్జిట్ అయిపోయా. ఓకే. ఐ హావ్ టేకెన్ 3,000 లాస్ ఆన్ సింగిల్ లాట్. ద నెక్స్ట్ మూమెంట్ ఏమైందంటే అది నేను వెయిట్ చేసినట్టు 6,000 ప్రాఫిట్ ఇచ్చేది. చూడండి నియర్ ఎక్స్‌ట్రీమ్. ఎక్స్‌ట్రీమ్ అంటే ఒక ఎక్కడైతే మార్కెట్ టర్న్ అయితుందో నేను షార్ట్ చేశా. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ అని చెప్పేసి మార్కెట్ ఎగనెస్ట్‌గా వెళ్ళింది. నేను ఎగ్జిట్ అయిపోయా. కరెక్ట్‌గా అక్కడి నుంచి తీసుకొని కిందకెళ్ళిపోయింది. సో, యాస్ ఎ రిటైలర్‌గా మనకున్న ఇష్యూస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఫండ్స్ ఉంటాయి. ఎనఫ్. నెక్స్ట్ అండ్ ప్రాపర్ టైంలో మనం ఎంతో కొంత హోప్ అనేది ఉంటది. ఓకే. ఓకే. కొద్దిగా ప్రాపర్ టైమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 పాయింట్స్ అంటే 10 పాయింట్స్‌లో ఎగ్జిట్ అవ్వలేకపోయాం. ఓకే. సో, ఇది ఒకటి. అండ్ లేట్ డెసిషన్స్ ఉంటాయి. లేట్ డెసిషన్స్. ఎందుకంటే వీఆర్ నాట్ రోబోట్స్. వీఆర్ నాట్ అల్గోస్ అనమాట. అల్గోస్ ఏంటంటే ఫటాఫట్ తీసేసుకుంటే అవసరమైతే ఇప్పుడు 0.3 డెల్టా 0.5 అయింది. దానికి తగ్గట్టు ఇమ్మీడియేట్‌గా ఫ్యూచర్‌ని హెడ్జ్ చేస్తది. ఓకే. సో, దే ఆర్ వెరీ సేఫ్ అనమాట. ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ స్ట్రక్చర్డ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిటైలర్స్ ఎమోషన్స్, ఫండ్స్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం. సో మెనీ థింగ్స్ అనేది ఉంటాయి.
అండ్ మనందరికీ తెలిసిందే రిస్క్ సైజు అంటే పొజిషన్ సైజింగ్ అది కూడా పూర్గా ఉంటుంది, ప్రాపర్ హెడ్జ్ ఉండదు. ఓకే. సో సమ్టైమ్స్ ఏంటంటే బిగ్ లాసెస్ అనేది తీసుకుంటారు ఈవెన్ దో స్మాల్ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసిన తర్వాత కూడా. దట్స్ అ రీజన్ ఏంటంటే రిటైలర్స్ అండర్ ప్రెషర్ అనమాట ఆల్వేస్. చూద్దాం, ఇవన్నీ లాక్ చేశాను. హౌ దీస్ ఆర్ గోయింగ్ టు, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డిలీట్. ఇది ఒక్కటే డిలీట్ అయింది. ఇది మేజర్ రెసిస్టెన్స్, దీన్ని కూడా లాక్ చేద్దాం. దీస్ ఆర్ ద మేజర్ లెవెల్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో ఈ లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ట్రాక్ చేద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కాకపోయినా రేపైనా మొత్తం లాక్ చేసి పెట్టాను. సో టోటల్గా 25,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. యా 25,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్గా 25,300 ఉంది సపోర్ట్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ సపోర్ట్ అంత కాన్ఫిడెన్స్ లేదు యాజ్ కంపేర్ టు రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ కాన్ఫిడెన్స్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఐ మీన్ టు సే. ఓకే. సో అన్లెస్ అంటిల్ 25,600 బ్రేక్అవుట్ అయితే కానీ మనకి అగ్రెసివ్ మూమెంటం అనేది ఉండదన్నమాట అప్ సైడ్. టిల్ దెన్ ఎవ్రీ మూవ్ని కూడా వాళ్ళు సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ ఏరియాలో ఉంది, 1.28 crores అనమాట. సో అది మనకి ఇంపార్టెంట్.
యాహ్! సెన్సిబుల్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, మనం సేవ్ జేసుకోవచ్చు మన పొజిషన్స్‌ని. ఇక్కడ లేదు దీంట్లో. పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు దీన్ని మనం సేవ్ జేసుకోవడానికి లేదు. ఓహ్! ఓకే. సూపర్. ఉంది. సారీ. సేవ్డ్ స్ట్రాటజీ యాక్టివ్ 3 మంత్స్. 27th నవంబరా? ఓకే. ఓకే. సూపర్. ఇది నేనెప్పుడు చేయలేదు దీంట్లో. దెన్ ఇట్ ఈస్ అవునవును. దానికి కూడా యాడ్ చేశారు. దాన్ని బాగా ర్యాంప్ అప్ చేస్తున్నారు. అది ఓల్డ్ బ్రోకర్స్ ఉన్నారు గానీ వాళ్ళెందుకో ఇంప్లిమెంట్ చేయలే. దే డోంట్ కేర్ అబౌట్ రిటైలర్స్ సీరియస్‌గా. జెరోదా ఎప్పటినుంచో ఉంది. ఆ వెరాసిటీ ఒకటి పెట్టుకుంది ఇంకంతే. దే హావెంట్ ఇంప్లిమెంటెడ్ ఎనీథింగ్ అనమాట. అంటే కనీసం చార్ట్ మీద ఆర్డర్ పెట్టడం గాని అది రీసెంట్‌గా వచ్చింది నాకు తెలిసి. 6 మంత్స్ క్రితం వచ్చినట్టుంది. అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది రిటైలర్స్ వాళ్ళ దాంట్లో ట్రేడ్ చేస్తున్నారు. దేర్ ఈజ్ నో అడ్వాన్స్ ఫీచర్స్. అది రీసెంట్‌గా సెన్సిబుల్ అనే దాన్ని ఎక్వైర్ చేసినాక అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. అది బ్రోకర్ ఇండివిడ్యువల్‌గా డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు కాస్ట్ ఉంటది డెఫినిట్‌గా. ఆ కాస్ట్‌ని వాళ్ళు బేర్ చేసి అట్‌లీస్ట్ యూజ్‌ఫుల్ టూల్స్ అనేది డెవలప్ చేయాలి. ఒక లేమన్ లేఅవుట్‌లోనే జెరోదా మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడిప్పుడు కొద్దిగా మారుతున్నారు. దే హావెంట్ ఇంప్లిమెంటెడ్ ఎనీథింగ్ అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ రీసెంట్‌గా సెన్సిబుల్ వచ్చాక వచ్చింది. అంతకుముందు లేదు దాంట్లో. మన థర్డ్ పార్టీకెళ్ళి ఆప్స్ట్రా మనం మార్నింగ్ చూస్తాం కదా! ఆప్స్ట్రా దీనికెళ్ళి చూసేవాళ్ళం అప్పుడు. ఇది నేనైతే 1600 పెట్టుకునేవాడిని. వీడియోస్ చేయటం కోసం 1600 పెట్టి తీసుకునేవాడిని దీన్ని. మంత్లీ ప్యాకేజ్. లేవరేజ్
షార్ట్ గామా. అంటే యూజర్ ఫ్రెండ్లీ వాటికి ఓకే. బట్ అడ్వాన్స్ మాత్రం నాకు అనిపియలేదు. దే హావెంట్ క్రియేటెడ్ ఎనీ గుడ్ టూల్స్. ఈవెన్ ట్రేడింగ్ వ్యూని కూడా వాళ్ళు కంప్లీట్‌గా అడాప్ట్ చేసుకోలే అప్పుడు. కొన్ని టూల్స్ లిమిటెడ్ ఉండేవి. ఇప్పుడిప్పుడు మొత్తం ఓపెన్ చేశారనుకోండి. ఇంకా అండి అంతా హ్యాపీయా? హోప్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. $25, $500, $600. ఓకే.
యాజ్ ఆఫ్ నౌ బిట్కాయిన్ అయితే స్టేబుల్ అయింది. బట్ స్టిల్ మనకి ఒక క్లియర్ డైరెక్షన్ అయితే లేదు. సైడ్ వేస్ కనిపిస్తుంది క్లియర్గా. సార్ డైలీ క్యాష్ మార్కెట్ రిపోర్ట్ వస్తుంది కదా, అది నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది లేక బయట స్టాక్ అన్నీ కలిపండి. స్టాక్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నీ కలిపేది స్టాక్స్లో. ఎఫ్ అండ్ ఓది కూడా ఉంటుంది అక్కడ, స్టాక్స్ అయితే అన్నీ కలిపి. ఓకే, ఎనీ హౌ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బేస్డ్ ఆన్ ద కొంచెం రీసెర్చ్ అనుకోవచ్చు, దీన్ని బేస్ చేసి నేను మార్క్ చేసి పెట్టాను. ఈ లెవెల్స్ దగ్గర లిక్విడిటీ జోన్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, వస్తుందా రాదా, ఈ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో విల్ సీ టుమారో. ఓకే అండి, ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ మిత్రులందరికీ. టేక్ కేర్.